క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. కొద్దిగా రైట్ తిప్పండి మేడం, కొద్దిగా రైట్ తిప్పండి, తిప్పండి కొద్దిగా ఆరెంజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, సైడ్ వేసుకొని కొద్దిగా లెఫ్ట్ 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 తిప్పండి, కొద్దిగా లెఫ్ట్ తిప్పండి, బస్ కొద్దిగా లెఫ్ట్ సైడ్ వేసుకోండి. చేయి మార్చుకోవాలి కదా మేడం, పైన ఉంటే ఏమవుతుంది, స్ట్రైట్ కావడానికి మీ చేయి కిందికి లాగేస్తారు. లెఫ్ట్ తిప్పండి, కొద్దిగా సైడ్ వేసుకోండి, వెళ్ళండి, ఎక్సిలేటర్ ఇవ్వండి, లెఫ్ట్ తిప్పండి, కొద్దిగా కొద్దిగా తిప్పాలి, స్లోగా తిప్పాలి, సింగిల్ హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఎక్సిలేటర్ ఇవ్వండి, ఇవ్వండి ఎక్సిలేటర్ ఇవ్వండి, కొద్దిగా లెఫ్ట్ రాని ఇవ్వండి, బస్ కొద్దిగా లెఫ్ట్ సైడ్ వేసుకోండి. క్లచ్ నొక్కండి, థర్డ్ గేర్ వేయండి, న్యూట్రల్ అని ముందుకనండి, క్లచ్ రిలీజ్ చేయండి, తిప్పండి, రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి, బస్ ఎక్సిలేటర్ ఇవ్వండి, సైడ్ వేసుకోండి, కొద్దిగా రైట్ తిప్పండి, బస్ స్ట్రైట్ వేసుకోండి, ఎక్సిలేటర్ ఇవ్వండి, కొద్దిగా రైట్ తిప్పండి. ఈరోజు అర్థమైంది మేడం స్టీరింగ్ ఎంత తిప్పితే ఎంత తిరుగుతుందో. మీరు అడిగారు కదా 4 రోజులకే స్టీరింగ్, అట్లా అర్థం కాదు. గేర్లు ఇచ్చినాక ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నారు. ఎక్సిలేటర్ వదిలేసేయండి, కొద్దిగా లెఫ్ట్ రావాలి, అటు పోవద్దు రైట్కు. రోడ్డు మొత్తం మనది కాదు కదా మేడం, ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా చూసుకోవాలి. లెఫ్ట్ తిప్పండి, కొద్దిగా తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, కంటిన్యూ, బస్ స్ట్రైట్ వేసేసుకొని ఎక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా ఇవ్వండి, ఆరెంజ్ చేయండి, తిప్పండి, నిదానంగా తిప్పండి, కొద్దిగా నిదానంగా ఇట్లా నిదానంగా తిప్పుకోవాలి. స్ట్రైట్ అయింది కదా, వాపస్ చేసుకొని ఆరెంజ్ చేయండి మేడం, బస్ స్ట్రైట్ వేసుకొని కొద్దిగా లెఫ్ట్ తిప్పండి, బస్ స్ట్రైట్ వేసుకొని కొద్దిగా రైట్ తిప్పండి, కొద్దిగా రైట్, లెఫ్ట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి, బ్రేక్ చేసుకోండి, కొద్దిగా క్లచ్ నొక్కండి మేడం, సెకండ్ గేర్ వేయండి, బ్రేక్ వదిలేసి న్యూట్రల్ ఒకసారి ముందు కనండి, లెఫ్ట్ డౌన్, అంతే. క్లచ్ రిలీజ్ చేయండి, కొద్దిగా క్లచ్ నొక్కండి, కొద్దిగా ఎస్. ఎక్సిలేటర్ ఇవ్వండి,